ఈ లోకంలో ప్రాణం పుట్టడం అనేది దేవుడిచ్చిన అత్యంత శ్రేష్టమైన వరం. అయితే ఇదే లోకంలో ఎంత విచిత్రమైన, గుండెను పిండేసే పరిస్థితి ఉందంటే, ఒకవైపు చూస్తే పెళ్ళయి ఎన్నో ఏళ్లు గడిచినా పిల్లలు లేక, మాకొక్క బిడ్డనివ్వండి ప్రభువా అని కళ్లల్లో నీళ్లతో ఉపవాసాలతో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థించే తల్లిదండ్రులు ఎన్నో లక్షల మంది ఉన్నారు. పిల్లల కోసం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆస్తులమ్ముకుని ఒక బిడ్డనిస్తే తమ కంటి పాపలా చూసుకోవాలని తపన పడే గుండెలవి. అలాంటి వాళ్ళ దృష్టిలో పిల్లలు అంటే దేవుడిచ్చే అతిపెద్ద ఆశీర్వాదం. కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే అని. కానీ ఈ రోజు మనం చూస్తున్న సమాజంలో ఒక భయంకరమైన విషాదాన్ని చూస్తున్నాం. అదేంటంటే, దేవుడు అనుగ్రహించిన పసికందులను భారంగా భావించి చెత్తకుప్పల్లో, ముళ్ళ పొదల్లో, రైల్వే స్టేషన్లలో వదిలేసి వెళ్తున్నారు. అసలు కన్నవాళ్లే తమ పిల్లలను ఎందుకు వదిలేస్తున్నారు? లేదా పెళ్లి కాకుండానే తప్పుదారి తొక్కి పుట్టిన బిడ్డను చూసి సమాజం ఏమంటుందనే భయంతో కన్న తల్లులే కన్న ప్రేమను చంపుకుని రోడ్డున పడేసేవారు మరికొందరు. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! ఒకవైపు ప్రాణం కోసం ఏడుపు, మరోవైపు ఉన్న ప్రాణాన్ని వదిలేయాలనే కఠినమైన నిర్ణయం. అసలు ఈ లోకం ఎటువైపు పరిగెడుతోంది? పరిశుద్ధ గ్రంథం పరంగా ఆలోచిస్తే అసలు పాపాన్ని దేవుడు ఏమాత్రం అనుమతించడు. గర్భంలో ఉన్న పిండాన్ని తీసేయడం అంటే అబార్షన్. దేవుని వాక్యం అసలు దీన్ని అంగీకరించదు. మరి గర్భంలో ఉన్న ప్రాణాన్ని తీయడం పాపమైనప్పుడు, నవమాసాలు మోసి లోకంలోకి తెచ్చిన ప్రాణాలను అలా అనాథలుగా వదిలేయటం ఎంతవరకు న్యాయం? లోకం ఇంత స్వార్థంగా, క్రూరంగా మారుతున్న సమయంలో ఆ తల్లుల భారాన్ని తగ్గించడానికి, ఆ పసి ప్రాణాలకు చనిపోవాల్సిన పని లేకుండా చూడడానికి, ఏ పసిప్రాణం కూడా అనాథగా చనిపోవాల్సిన పని లేదు, ఆ బిడ్డలను ఇక్కడ పెట్టండి, నేను చూసుకుంటాను అంటూ ఒక దైవజనుడు క్రీస్తు ప్రేమతో ముందుకొచ్చారు. ఆయనే దక్షిణ కొరియాకు చెందిన 71 సంవత్సరాల పాస్టర్ లీ జోంగ్ నక్. 2009 నుండి ఇప్పటి వరకు ఏకంగా 2000 మంది పసికందులను రక్షించిన దేవుని మనిషి. దక్షిణ కొరియాలో ఒక గుమ్మం ఉంది. ఆ గుమ్మం దగ్గర ఒక గోడకు చిన్న కిటికీ అమర్చబడి ఉంటుంది. ఆ తలుపు తీసి లోపల ఏ తల్లి అయినా సరే తన పేరు చెప్పకుండా, తన వివరాలు చెప్పకుండా, తన గుర్తింపు లేకుండా తన పసిబిడ్డను సురక్షితంగా అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఏ చెత్తకుప్పలోనో, లేదా ఏ రైల్వే స్టేషన్లోనో, లేదా ఏ బస్టాండ్లోనో, లేదా ముళ్ళ పొదల్లోనో వదిలేయకుండా అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఆ తలుపు తెరుచుకోగానే ఒక అలారం మోగుతుంది. వెంటనే లోపల ఉన్న ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బిడ్డను తన గుండెలకు హత్తుకుంటాడు. ఆ బిడ్డను వదిలేసి వెళ్తున్న తల్లి కన్నీళ్లు తుడుస్తూ, "నువ్వు పాపాత్మురాలివి కాదమ్మా, ఈ బిడ్డను దేవుడు కాపాడుకుంటాడు" అని ఆమెకు ధైర్యం చెప్పి పంపించేస్తాడు. అసలు ఆ తల్లులు అంత వేదనతో, బాధ్యతారాహిత్యంతో ఆ బాక్స్ మేట్లు ఎందుకు ఎక్కుతున్నారు? ఆ పాస్టర్ గారు అంతటి త్యాగానికి ఎలా సిద్ధపడ్డారు? దేవుని వాక్యంలోని క్రీస్తు ప్రేమ ఆయన జీవితంలో ఎలా ప్రతిఫలించిందో ఈరోజు మనం పూర్తిగా ఈ వీడియోలో చూడబోతున్నాం. సమాజంలో పొరపాటు జరిగితే కుటుంబ పరువు పోతుందన్న భయంతో కన్న తల్లిదండ్రులే తమ కూతురులను గెంటేస్తారు. "నువ్వు నా కూతురివి కాదు, వెళ్ళి చావు" అని తరిమేస్తారు. అలా గర్భవతులై సమాజంలో ఎక్కడా చోటు లేక ప్రాణాలు అరచేతులు పెట్టుకుని రోడ్డు పాలైన ఎంతో మంది అభాగ్యురాళ్లకు ఈ పాస్టర్ గారే ఒక ఆశ్రయంగా మారారు. ఒకరోజు ఒక తల్లి తన బిడ్డను ఎక్కడ వదిలేయాలో తెలియక ఒక అడవిలోకి వెళ్ళింది. మట్టి తవ్వి ఆ పసికందును ప్రాణాలతో పాతిపెట్టాలని చూసింది. కాని ఆ బిడ్డ ఏడుపు విని ఆమె మనస్సు కరిగిపోయింది. కన్నీళ్లతో ఆ బిడ్డను తీసుకుని ఎన్నో కిలోమీటర్లు నడిచి వచ్చి ఈ పాస్టర్ గారి బేబీ బాక్స్ లో పెట్టి వెళ్లిపోయింది. ఈ పాస్టర్ గారు ఆ బిడ్డను హత్తుకొని, "ఈ బేబీ బాక్స్ అనేది పిల్లలను పడేసే చెత్తకుప్ప కాదు, తల్లుల ప్రాణాలను, పిల్లల ప్రాణాలను కాపాడే దేవుని రక్షణ వాడా" అని చెప్పారు. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనంలో, "నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయునని" చూస్తాం. ఈ వచనం అక్షరాల ఈ బేబీ బాక్స్ లో ఉన్న ప్రతి అనాథ బిడ్డ జీవితంలో నెరవేరుతోంది. తల్లి విడిచిపెట్టిన పాస్టర్ లీ రూపంలో యేసుక్రీస్తు ప్రేమ ఆ బిడ్డలను చేరదీస్తోంది. ముందు ఆ ఇల్లు కేవలం బేబీ బాక్స్ కోసమే ఉండేది. కానీ మెల్లగా అది ఎదగడం మొదలైంది. దిక్కులేని తల్లులకు ఆశ్రయం ఇవ్వడానికి, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, పిల్లలు ఆడుకోవడానికి అది ఒక పెద్ద అనాథాశ్రమంగా మారింది. ఈ పాస్టర్ గారు ఇంతటి గొప్ప త్యాగం చేయడానికి వెనుక గుండెను పిండేసే ఒక కన్నీటి గాథ ఉంది. ఆయన ఊరికే పాస్టర్ అవ్వలేదు. ఒకప్పుడు ఆయన కూడా అందరిలాగే గొప్పగా బ్రతకాలి, డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. కానీ ఆయనకు పుట్టిన ఒక కొడుకు సెరిబ్రల్ పాల్సీతో, అంటే మెదడు మరియు శరీరమంతా పక్షవాతంతో పుట్టాడు. తాను ఎంత ప్రయత్నించినా తన కొడుకును బాగు చేసుకోలేని ఆ నిస్సహాయ స్థితిలో ఆయన కన్నీళ్లతో సృష్టికర్త అయిన దేవుని పాదాల దగ్గర పడ్డాడు. దేవుని ప్రేమను రుచి చూశాడు. ఆ కొడుకు ఇచ్చే బాధే ఆయన్ని పాస్టర్గా మార్చింది. అసలు ఒక సాధారణ మనిషి ఇంత గొప్ప దైవజనుడిగా ఎలా మారారు? దేవునిపై ఆయనకున్న అంతటి అచంచలమైన విశ్వాసం ఎలా కలిగింది? నిజానికి లీ జోంగ్ నక్ గారు మొదటి నుండి పాస్టర్ కాదు. ఎప్పుడైతే తన సొంత కొడుకు మెదడు దెబ్బతిని కదలలేని స్థితిలో పుట్టాడో అప్పుడు ఆయన గుండె విరిగిపోయింది. ఆసుపత్రిలో తన కొడుకు పడుతున్న నరకయాతను చూసి ఆయన తట్టుకోలేకపోయారు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చారు. "ప్రభువా, నాకే ఎందుకిలా చేశావు? నా బిడ్డకే ఎందుకీ శిక్ష" అని దేవునితో ఎంతో ఘర్షణ పడ్డారు. కానీ దేవుని మార్గాలు మన తలంపులకు భిన్నంగా ఉంటాయి కదా.
ఆ ఆసుపత్రి గదిలోనే ఆయన జీవితం ఒక గొప్ప మలుపు తిరిగింది. తన బిడ్డ పడుతున్న బాధను చూస్తున్న ఆ తండ్రి హృదయంలోకి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ వేదనలో ఆయన బైబిల్ చదవడం, దేవుని పాదాలు పట్టుకుని గంటల తరబడి ప్రార్థించడం మొదలుపెట్టారు. హాస్పిటల్ బెడ్ మీద 14 ఏళ్ల పాటు నరకం అనుభవిస్తున్న తన కన్న కొడుకును బాగు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో పాస్టర్ లీ కుమిలిపోయారు. ఆ కన్నీళ్లలోనే ఆయన దేవుని వైపు తిరిగారు. ఆ క్షణమే తన జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకున్నారు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆయనకు ఒక సత్యం అర్థమైంది. లోకం దృష్టిలో నా కొడుకు పనికిరాని వాడేమో, కానీ దేవుని దృష్టిలో వాడు ఎంతో అమూల్యమైనవాడు. ఈ బిడ్డ ద్వారా దేవుడు నాకు ఎంతో గొప్ప పనిని అప్పగించబోతున్నాడని గ్రహించాడు. ప్రతి ప్రాణం దేవుని దృష్టిలో విలువైందే అన్న సత్యాన్ని తన సొంత కొడుకు ద్వారా నేర్చుకున్నాడు. 2019లో తన 32 ఏళ్ల వయసులో ఆ కొడుకు చనిపోయాడు. కానీ ఆ కొడుకు ఇచ్చిన స్ఫూర్తితో ఈ పాస్టర్ గారు ఏకంగా 9 మంది వికలాంగులైన పక్షవాతంతో ఉన్న అనాథ పిల్లలను దత్తత తీసుకొని వాళ్లకు తండ్రిగా మారాడు. తన దుఃఖాన్ని బలంగా మార్చుకుని దేవుని సేవకై తీర్మానం తీసుకొని థియాలజీ చదివి పాస్టర్గా మారారు. పాస్టర్ లీ గారి దృష్టిలో భక్తి అంటే కేవలం ఆదివారం చర్చిలో నిలబడి వాక్యం చెప్పటమో లేదా ఆదివారం చర్చికి వెళ్లి వాక్యం విని రావడమో కాదు, యేసుక్రీస్తు ప్రేమను చేతల్లో చూపించటం. అందుకే బేబీ బాక్స్ అలారం మోగిన ప్రతిసారి ఆయనకు వయసు పైబడుతున్నా లెక్క చేయకుండా పరిగెత్తికెళ్తారు. ఆ బాక్స్లో ఉన్న బిడ్డను తీసుకుని గుండెలకు హత్తుకొని కన్నీళ్లతో ఇలా ప్రార్థన చేస్తారు. తండ్రి, ఈ బిడ్డను లోకం వదిలేసినా నువ్వు వదిలేయలేదు. ఈ బిడ్డ అనాథ కాదు, నీ కుమారుడు, నీ కుమార్తె. ఈ ప్రాణాన్ని నువ్వే కాపాడు నాయనా అని ప్రార్థించి ఆ తర్వాతే ఆ బిడ్డను లోపలికి తీసుకువెళ్తారు. ఒకప్పుడు తన బిడ్డకు వచ్చిన కష్టం చూసి కుంగిపోయిన ఆయన ఆత్మీయ జీవితం నేడు వేలాది పసికందులకు జీవనాధారంగా మారింది. దేవుని వాక్యం ఒక మనిషిని ఎంతగా మార్చగలదో చెప్పటానికి పాస్టర్ లీ గారి జీవితమే అతిపెద్ద సాక్ష్యం. కానీ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసి ఆ బేబీ బాక్స్ ని పెట్టడానికి కారణమైన అసలు సంఘటన 2007వ సంవత్సరం చలికాలంలో జరిగింది. అది విపరీతమైన మంచు కురుస్తున్న రాత్రి, బయట గడ్డకట్టే చలి. ఆ సమయంలో పాస్టర్ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ చర్చి గేటు బయట ఒక బిడ్డను వదిలేశాను అని ఒక తల్లి ఏడుస్తూ చెప్పి ఫోన్ పెట్టేసింది. పాస్టర్ గారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వణుకుతూ బయటకు పరిగెత్తారు. అక్కడ గేటు దగ్గర ఒక చేపల పెట్టెలో చలికి ముడుచుకుపోయి ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న ఒక పసికందు కనిపించింది. వెంటనే ఆ బిడ్డను గుండెలకు హత్తుకుని లోపలికి తెచ్చి వెచ్చదనం ఇచ్చి ప్రాణాలు కాపాడారు. ఆ రోజు రాత్రి పాస్టర్ గారికి నిద్ర పట్టలేదు. ఆయన మనసులో ఒకటే ఆలోచన, నేను ఏమాత్రం ఆలస్యంగా వెళ్ళినా ఆ బిడ్డ చలికి గడ్డ కట్టి చనిపోయేది కదా. చీకట్లో కుక్కలు, పిల్లులు ఆ బిడ్డను పీకు తినేవి కదా. ఇలాంటి దారుణం ఇంకే బిడ్డకు జరగకూడదని ఆయన గుండె రగిలిపోయింది. ఆ ఆలోచన నుండి పుట్టిందే ఈ బేబీ బాక్స్. తల్లులు తమ పిల్లలను వద్దనుకుంటే ఎక్కడ పడితే అక్కడ చెత్తల్లోనో, ముళ్ళ కంపల్లోనో, లేదా అడవుల్లోనో, లేదా వీధుల్లోనో చలికి వదిలేయకుండా సురక్షితంగా వెచ్చగా ఉండేలా వెంటనే తన ఇంటి గోడకు ఒక చిన్న రంధ్రం చేసి అందులో ఒక బాక్స్ని ఏర్పాటు చేశారు. ఆ బాక్స్ లోపల ఎప్పుడూ వెచ్చగా ఉండేలా హీటర్స్ పెట్టారు. బయట నుండి తలుపు తెరిచి బిడ్డను పెట్టగానే లోపల ఆయనకు అలారం మోగేలా సెట్ చేశారు. ఆ విధంగా 2009లో దక్షిణ కొరియాలో మొట్టమొదటి బేబీ బాక్స్ మొదలైంది. ఒకప్పుడు తన కన్న కొడుకు పడుతున్న బాధను చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఆ తండ్రి ఇప్పుడు ఏ పసికందు రోడ్డున పడి చనిపోకూడదని వేల మందికి తండ్రిగా మారాడు. అందులో హన్నా అనే ఒక చిన్న పాప ఉండేది. ఆ పాపకు మెదడులేదు, కణాలు లేవు, శరీరం మొత్తం పక్షవాతం. ఆ పాప ఎవరినైనా చూసి ఒక్కసారి నవ్వుతే చాలు పాస్టర్ గారికి కొండంత బలం వచ్చేది. ఆ పాప చనిపోయినప్పుడు పాస్టర్ గారు కారు పక్కన ఆపుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. దేవా, ఇలాంటి పిల్లలను నా చేతుల్లో పెట్టి తీసుకెళ్లిపోతే ఈ సేవ నేను ఎలా చేయగలను అని ఆకాశం వైపు చూసి ఏడ్చాడు. ఆ సమయంలో హన్నా పాప ఆకాశంలో దేవదూతలాగా నవ్వుతూ ఆయనకు కనిపించిందట. అప్పుడే ఆయనకు అర్థమైంది, ఈ భూమి మీద తృణీకరించబడిన ఈ బిడ్డలకు చట్టబద్ధమైన తండ్రిగా దేవుడు నన్ను ఎంచుకున్నాడు అని. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవురాండ్ర పక్షమున వాదించుడి. పాస్టర్ గారు అక్షరాలా క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్నాడు. ఇప్పుడు పాస్టర్ లీ వయసు 71 ఏళ్లు దాటింది. ఆయన భార్య అల్జీమర్స్ వ్యాధితో మంచానికే పరిమితమైంది. ఒకవైపు భార్యకు సేవ చేస్తూనే మరోవైపు దేవుడిచ్చిన ఆ అనాథ పిల్లల మధ్య గడుపుతున్నాడు. రోజు పక్షవాతంతో పడుకున్న పిల్లల గదిలోకి వెళ్లి వాళ్ళ చేతులు పట్టుకుంటాడు. ఏమ్మా రాజకుమారి, నాన్న చేయి పట్టుకో అని వాళ్లకు ప్రాణం పోస్తాడు. ప్రభుత్వ మద్దతు లేకపోయినా ఎంతో మంది వాలంటీర్లు, దేవుని బిడ్డలు వచ్చి ఈ సేవలో భాగస్వాములు అవుతున్నారు. ఆయన పిల్లలతో కలిసి అన్నం తింటున్నప్పుడు వాళ్ళ అల్లరి చూసి ఆయన ముఖంలో వచ్చే ఆ చిరునవ్వు లోకంలో ఏ కోటీశ్వరుడి ముఖంలోనూ మనకు కనిపించదు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మీరింత కష్టపడుతున్నారు కదా, ఎప్పుడు రిటైర్ అవుతారా అని అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? నాకు రిటైర్మెంట్ లేదు, దేవుడు నన్ను పిలుచుకునే వరకు నేను ఈ పిల్లలకు తండ్రిగానే ఉంటానంటాడట. ఇది కదా యేసుక్రీస్తు మనకు నేర్పిన ప్రేమ. దేవుడు నిన్ను రక్షించింది కేవలం ఆదివారం చర్చికి వెళ్లి కానుకలు వేసి రావడం కోసం కాదు. నా పొరుగువాడు ఎవరు అని అడిగిన వ్యక్తికి యేసయ్య మంచి సమరయుని కథ ఎందుకు చెప్పాడు? దారిలో దెబ్బలు తిని పడిపోయిన వాడిని చేరదీసిన ఆ సమరయుడిలాగే ఈ పాస్టర్ గారు కూడా సమాజం వదిలేసిన 2000 మంది పిల్లలకు దేవుని ప్రేమను పంచుతున్నాడు.
నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన క్రైస్తవ్యం ఎలా తయారైంది? ఒకవైపు ఇలాంటి దైవజనులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి దేవుని ప్రేమను ప్రాణాలకు తెగించి పంచుతుంటే, మనం మాత్రం లోకంలో ఆస్తుల కోసం, సుఖాల కోసం పాపంలో మునిగి తేలుతున్నాం. నేను రక్షించబడ్డాను కదా అని దేవుని కృపను అలుసుగా తీసుకుని అబద్ధాలు, వ్యభిచారం, కోపం, స్వార్థంతో బ్రతుకుతున్నాం. అసలు అంత్య దినాల్లో ఏం జరుగుతుందో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు చాలా భయంకరంగా స్పష్టంగా చెప్పారు. ఆయన తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు గొర్రెలను, మేకలను వేరు చేస్తాడట. కుడివైపు ఉన్న గొర్రెలతో దేవుడేమంటాడో తెలుసా? నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దిక్కులేకయుంటిని, మీరు నన్ను చేర్చుకుంటిరి. దానికి వాళ్ళు ఆశ్చర్యపోయి, ప్రభువా నిన్నెప్పుడు చేర్చుకున్నావని అడుగుతారు. అప్పుడు దేవుడు, ఈ నా సహోదరులలో అత్యల్పులైన వీరిలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరి అంటాడు. రేపు తీర్పు దినమున పాస్టర్ లీ లాంటి దైవజనులు దేవుని ముందు నిలబడినప్పుడు ఆ 2000 మంది పసిపిల్లలు ఆయన కోసం సాక్ష్యం ఇస్తారు. దేవుడు ఆయనకు మహిమ కిరీటం ఇస్తాడు. మరి మనం దేవుని ముందు నిలబడినప్పుడు మన సాక్ష్యం ఏంటి? మన పాపపు బ్రతుక? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సమయం మించిపోతుంది. యేసుక్రీస్తు రాకడ బహు సమీపంగా ఉంది. ఈ కడవరి దినాల్లో నువ్వు ఇంకా పాపం అనే మురికి బట్టలతో ఉంటే ఆయన నిన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు. ఈ రోజే నీ పాపాన్ని విడిచిపెట్టు. పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధిలో కనబడు. కల్వరి శిలువ దగ్గరకు వచ్చి కన్నీళ్లతో క్షమాపణ అడుగు. ఆయన రక్తం నిన్ను హిమము కన్నా తెల్లగా కడుగుతుంది. ఇక పాపం చెయ్యకు. లోకంలో ఉన్న దిక్కులేని వారికి, కన్నీళ్లతో ఉన్న వారికి క్రీస్తు ప్రేమను పంచు. అప్పుడే నువ్వు నిజమైన దేవుని బిడ్డవు. ఈరోజు పాస్టర్ లీ లాంటి త్యాగమూర్తుల కథలు మన ఆత్మీయ కళ్ళను తెరిపిస్తున్నాయి. మనం కూడా ఇలాంటి మార్గాల్లో నడవటానికి ప్రభువు మనల్ని ప్రేరేపిస్తున్నాడేమో. ఒక్కసారి దేవుని వాక్యంతో తలపోసుకుందాం. ఈ వీడియో మిమ్మల్ని కదిలించి ఉంటే ప్రతి క్రైస్తవ సహోదరుడికి మీ వాట్సాప్ గ్రూపుల్లో దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. దేవుని స్వచ్ఛమైన ప్రేమను, ఈ అంత్యదినాల హెచ్చరికలను ప్రపంచానికి తెలియజేయడానికే మన రక్షకుడు ఛానల్ నిరంతరం శ్రమిస్తోంది. ఇలాంటి మరెన్నో దైవిక సత్యాల కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. రాజుల రాజు రానయ్యున్నాడు. ఆ దేవాది దేవుని కృప మీ అందరికీ, మీ కుటుంబాలకు తోడయ్యుండునుగాక. మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆయన తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. వచ్చుచున్నాడు.